మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించి ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ నిధులతో చేపట్టిన పలు రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముందుగా తెల్లారుపల్లి గ్రామంలో 30 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లు, మద్దులపల్లి గ్రామంలో 45 లక్షల రూపాయలతో చేపట్టిన అంతర్గత సీసీ రోడ్లు, శ్మశాన వాటిక పనులకు గుర్రాలపాడు గ్రామంలో 70 లక్షలతో చేపట్టిన అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మన ఎన్నికల రావుల్లో ఉన్నాం. చూస్తూనే ఒక సంవత్సరం కావచ్చింది. మీ అందరి కష్ట ఫలితంతో రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. మీ సీనన్న మంచి మెజార్టీతో గెలిపించుకున్నారు. మీ సీనన్న కూడా ఒక మంచి స్థానంలో మీ కష్ట ఫలితంగా ఈనాడు ఉన్నాడు. ఆనాడు అనేకమైన వాగ్దానాలు చేశాం. చేసిన వాటిలో కొన్ని చేయగలిగాం, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. చెప్పని కొన్ని చేశాం, చెప్పిని కొన్ని ఇంకా మీ గుమ్మానికి ఇవ్వవలసిన, గుమ్మం దాకా తీసుకొచ్చి మీకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఇందిరమ్మ ఇల్లు, దానికి మంత్రిని నేనే. అనేక సార్లు ఈ గ్రామం వచ్చినప్పుడు అనేక పర్యాయాలు చెప్పాను. తప్పకుండా రాష్ట్రం అంతా ఒక వంతు నాకు, నా సొంత ఇల్లు పాలేరు నియోజకవర్గం ఒక వంతు నాకు, అర్హులైన అందరికీ ఇందిరమ్మలు ఇస్తామని చెప్పాం. మొన్న ఈ మధ్యనే ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. ఈ కమిటీలతో ఈ నెలాఖరు కానీ మొదటి వారంలో కానీ గ్రామ సభలు పెట్టుకుంటాం. గ్రామ సభల్లో ఏ దళారీలకి ప్రోద్బలము లేకుండా, ఏ ఒక్కళ్ళకి మీరు ఏ ఒక్క రూపాయి ఇవ్వకుండా, ఎవరైనా ఒక్క రూపాయి ఇచ్చినట్టుంటే ముందు ఆ ఇల్లే క్యాన్సిల్ చేస్తాం. ఎవరికి మీరు సల్లైట్ కొట్టక్కర్లా. నిజంగా ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో మీ గ్రామ కమిటీలో రేపు ఏదైతే మీరు ఫైనల్ చేసుకుంటారో ఆ చేసుకునే దానికి ఎవరు ప్రోద్బలమో అవసరం లేదు. కాబట్టి నిరుపేదల కోసం ఇచ్చే ఈ స్కీములో ఎవరికో ఒక 10 రూపాయలు ఇస్తే నాకు ఇల్లు ఇస్తారని ఎవరి మీదనో, ఏ వ్యక్తుల మీదనో మీరు ఆధారపడాల్సిన పని లేదు. మీ ఇందిరమ్మ కమిటీ సమక్షంలో అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం నాది. రెండవది, అర్హులైన వాళ్ళు ఆసరా పెన్షన్ ఇంకా పెండింగ్ ఉంది. ఆసరా పెన్షన్ పెంచుతామన్నా, పెంచడంతో పాటు